పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఏ క్షణంలో ఎక్కడి నుంచి దాడులు జరుగుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇవాళ ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించడం ఉద్రిక్తతలకు మరింత పెంచేసింది. మిడిల్ ఈస్ట్లో తాజా పరిస్థితులపై G7 దేశాల మంత్రులతో మాట్లాడారు అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్. సోమవారం ఇజ్రాయెల్పై ఇరాన్ హెజ్బొల్లా దాడులు చేసే ప్రమాదం ఉందని తమకు సమాచారం ఉందంటూ అప్రమత్తం చేశారు. అయితే ఏ సమయంలో ఏ విధంగా దాడులు ఉండొచ్చు అనేది మాత్రం ఖచ్చితంగా తెలియలేదు. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎటు నుంచి దాడులు జరిగినా సమర్థంగా ఎదుర్కొంటామంటోంది. ఇజ్రాయెల్కు అండగా పశ్చిమాసియాకు అదనపు బలగాలను పంపింది అమెరికా. తాజా పరిస్థితులపై సమీక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జాతీయ భద్రతా మండలితో సమావేశం కానున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. జోర్దాన్ రాజు అబ్దుల్లాతోనూ ఆయన చర్చించనున్నట్లు తెలిసింది. ఉద్రిక్తతలను చల్లార్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించింది అగ్రరాజ్యం. హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా హత్యతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు రాజుకున్నాయి. తమ భూభాగంలో దాడి జరగడంతో ఇరాన్ ప్రతీకార జ్వాలతో రగిలిపోతోంది. అటు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్బొల్లా సీనియర్ మిలిటరీ కమాండర్ షాద్ షుక్రా మృతి చెందాడు. ఈ రెండు పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఇప్పటికే హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంతో వేడెక్కిన ఈ ప్రాంతం మరింత అల్లకల్లోలంగా మారింది.